క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క దినము మనం చూడబోయే కార్యం పాపం వలన వచ్చే జీతము మరణం. ఎందుకనగా పాపము అనేది ఒక పని అని దీనికి వాక్యం ఘోషిస్తున్నది. పాపం చేసే ప్రతివానికి జీతం ఇవ్వబడాలనేది దేవునికి నిర్ణయం. పాపం ఏదో ఒక పని ఈ లోకంలో మనిషి చేస్తూ ఉన్నాడు. అది ఏ పని చేస్తున్నాడు అనేది కాదు, కానీ ప్రతి పనికి రెండు విధాలైన కారణాల చేత రెండు విధాలుగా జీతము పొందుతూ ఉన్నాడు. ఎవరైనా ఒక ఆఫీస్కి వెళ్తారు. ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రోజులు పనిచేస్తారు, జీతం సంపాదించుకుంటారు. అయితే ఎక్కడైనా కూలికి పోతారు. ఆ కూలి ఒక దినానికి సంబంధించింది. అనగా కూలి అనంటే సాయంకాలం లోపల, ఆ దినం యొక్క సాయంకాలం లోపల, అస్తమయం లోపల ఇవ్వబడేదాన్ని కూలి అని చెప్పి దేనికి వాక్యం చెప్తున్నది. అయితే ఆ ఒక దినం తర్వాత ఇంకా ఎన్ని రోజులైనా, వారమైనా సరే, సంవత్సరమైనా సరే, మరి ఎన్ని రోజులైనా సరే చేస్తే దానికి నిర్ణయించబడిన జీతము, ఇంత నీకు జీతం, ఇంత బోనస్, ఇంత ఇన్సెంటివ్ అని చెప్పేసి నిర్ణయించబడిన జీతము అని చెప్పేసి ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇది వీడికి ఒక జీతం నిర్ణయించబడింది. అదేమిటంటే అదే మరణం. పాపం యొక్క జీతం మరణం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ చెప్పబడుతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, భూమి మీద అయినా సరే పరలోకంలోనైనా సరే ప్రతి వానికి జీతం ఉన్నది. అది దూతలకైనా సరే మానవునికైనా సరే ఒకటే. ఆజ్ఞను అతిక్రమిస్తే ఇవ్వబడేది జీతం. ఈ పాపానికి ఎందుకు జీతం నియమించాడు అని చెప్పేసి మనము ప్రభువుని ఒకవేళ ప్రార్థనాపూర్వకంగా అడిగినట్లయితే ఇది ఒక దినంతో ముగిసిపోయేది కాదు. ఉదయం ప్రారంభించి సాయంకాలం లోపల చేసి ముగించే పని కాదు ఆ పాపం. పాపం ఏం చేస్తున్నది అని మనం చూసినట్లయితే పాపము పాపాన్నే చేయిస్తున్నది. పాపము పాపమునికి మాత్రమే స్థానమిస్తున్నది. పాపం యొక్క ఘోరమైన స్థితి, పాపం యొక్క ఫలితము మానవుడు అనుభవిస్తూనే ఉన్నాడు. చిన్న ఉదాహరణ, ఒక తండ్రి తన యొక్క కుమారునికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. అదేమిటి అంటే ఒక దీపాన్ని వెలిగించి ఆ యొక్క స్థలంలో కుమారుని పెట్టి, దీన్ని ముట్టొద్దు, ముట్టావంటే కాలుతుంది, ముట్టావంటే కొడతా, ముట్టామంటే కాలుతుందని హెచ్చరించాడు. ఆ హెచ్చరికను మానవుడు త్రోసివేశాడు. ఈ పిల్లవాడు దాన్ని ముట్టినప్పుడు చేయి కాలింది, బొబ్బలెక్కాయి. కానీ తండ్రి పరిగెత్తుకొని వచ్చి వాడి బొబ్బల్ని తుడిచివేసి ఆ గాయానికి కట్లు కట్టి దానికి మందు వేసి దాన్ని నివారణ అయ్యేదాకా బాధపడ్డాడు. క్రీస్తు ప్రియమైన వల్ల కొట్టలేదు. సాధారణమైన మనిషి తన బిడ్డపైన అంత ప్రేమ చూపించి నివారణ చేశాడంటే దేవాది దేవుడు మానవుల్ని సృజించి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పి తీర్మానం చేసుకున్న ప్రేమమూర్తి ఏమిటికి పనికిరాని ఒక మట్టి ద్వారా ఆ మట్టిని తన స్వరూపంలో మార్చి తన ఊపిరి పోసి తన జీవాన్ని ఊది తన రూపం వలె ఈ లోకంలో, తన స్వరూపం వలె ఈ లోకంలో చలించాలని చెప్పి తీర్మానం చేసిన ఆ యొక్క తీర్మానం ప్రకారం ఉండాలనుకొని ఆయన ఒక తోటనేసి
ఒక ప్రత్యేకంగా ఈ భూమిపైన అనేకమైన చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కావాల్సిన అన్నీ ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకత చేశాడు. మానవుడికి మొట్టమొదటే చెప్తున్నాడు, నేను ఒక ప్రత్యేకంగా నిన్ను పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు అని నిన్ను ఉంచుకోవాలనుకుంటున్నాను, నా యొక్క స్థానం నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేనుగా ఉండడం మాత్రం కాదు, నాకు నీవుగా నీకు నేనుగా ఉండాలని చెప్పేసి ఉండాలని, ఇది పరలోకానికి ఒక మాదిరిగా ఉండాలని. ఎందుకనగా పరలోకంలో ఆ యొక్క ప్రధాన స్థానంలో కెరూబుగా ఉన్న దూత ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ ఆజ్ఞకు అతనికి నిర్ణయించబడిన జీతము ఇంకను ఇవ్వబడలేదు. ఎందుకనగా అతను ఆ పనిని ఇంకా పూర్తిగా చేస్తూనే ప్రతి మానవునితో చేస్తున్నాడు, ప్రతి మానవుని చేత చేయిస్తున్నాడు, ప్రతివానికి తప్పుడు బోధలు చేస్తున్నాడు, ప్రతివాడిని ప్రబోధిస్తున్నాడు పాపాన్ని చేసేదానికి. వాడు దానికి బానిసగా ఉన్నాడు కాబట్టి ఆ పాపాన్నే చేస్తూ ఉన్నాడు. దీనికి ఒక విడుదల ఉన్నది. ఆ విడుదలను గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ యొక్క ఘోరం, ఈ యొక్క ఘోరత్వం, ఈ ఫలితం అయితే జీతం ఉన్నది. జీతం ఒకరోజు ఉన్నది, కానీ ఫలితాన్ని అనుభవించే తీరాలి. ముట్టినందుకు ఎలాగ చేయి కాలిందో అలాగే ఈ లోకంలో ఆ ఫలితాన్ని మానవుడు అనుభవిస్తున్నాడు. రోగాలుగాను, దోషాలుగాను, బలహీనతలుగాను, మరి ఇంకా అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిట్లో పాలువాడవుతున్నాడు. క్రీస్తు ప్రియమైన ఆజ్ఞ అతిక్రమం పాపం, ఇదొక్కటే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏ మాటను మీరినా పాపమే, ఏ కార్యము దేవునికి విరోధమైనది చేసినా పాపమే, దేవుడు చెప్పిన మాటను విడిచి ఏమి చేసినా అది పాపమే. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని మనం అనుభవించకుండా ఉండడానికి ప్రభువు గొప్ప ప్రణాళిక వేశాడు. దానికి వచ్చి మనము తర్వాత చూసుకుందాం. కానీ ఇక్కడ మానవుడికి ఎప్పుడైతే ఆజ్ఞనిచ్చాడో ఏదైనా తోటని వేసి ఆ ఏదైనా తోటలోకి తీసుకుని వచ్చి దీన్ని నీవు సేద్యపరచు, దీని పండ్లు తిను, దీనికే నాటు నీరు పోయి అన్నీ చేసి దీన్ని భద్రపరచు అని చెప్పాడు. దీనికి వాక్యంలో ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం ఇలా చెప్తున్నది, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచను. సేద్యపరచడం మాత్రం కాదు, దానిని కాయాలి. కాయడం ఎప్పుడైతే మానవుడు మర్చిపోయాడో, ఆదాము మర్చిపోయాడో, అప్పుడు ఆ మర్చిపోయిన కారణం చేతనే శత్రువు లోపల ప్రవేశిస్తున్నాడు. ఇది 3వ అధ్యాయంలో చరిత్ర. శత్రువు లోపలని కారణం ఆదామే. అక్కడ అందుకే దేవుడు వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఏమని? ఆదామా, నీవెక్కడా? నిన్ను ఎక్కడ ఉంచాను? నిన్ను ఉండమన్న చోట్ల ఉండకుండా, నిన్ను కాయమన్న చోట్ల కాయకుండా కాపలాదాడుగా నిన్ను పెడితే నీవు ఎక్కడ ఉన్నా ఒక్కసారి గమనించుకో. నీ స్థితి ఎక్కడ? నేను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే నీవు కాయవలసిన దాని వెనకాలబడి దాని చేత కాయబడుతున్నవి ఒక్కసారి గుర్తుంచుకో అని చెప్పేసి ఆ వాక్యంలో చాలా చక్కగా ప్రభువు అతన్ని హెచ్చరిస్తున్నాడు. అయినా కానీ పాపం చేశాడు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి, తినకూడదని చెప్పిన పండుని తిన్నాడు కాబట్టి 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన ప్రకారం ఈ పండు తిను దినమున నీవు చచ్చెదవు, అంతే. వేరే ఏం లేదు. చెప్పిన మాట అక్కడ అతను చావుకు దగ్గర అవడం కాదు, ఇక్కడ దేవునికి దూరం అవడమే, దేవునితో సంబంధం తెగిపోవడమే మరణము అనేదాన్ని మానవుడు మర్చిపోతున్నాడు. దానికి ఘోరం ఎలాగా వచ్చింది, దాని ఘోరం ఎంతగా ఉన్నది ఒక్కసారి బైబిల్లో మనం చూసినట్లయితే, దేని మాటలు మనం చూసినట్లయితే, ఇక్కడ పండు తిన్నారు,
కన్నులు తెరవబడ్డాయి, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఏమి జరుగుతున్నదంటే దేవుడు వస్తున్నాడు. 9వ వచనం 3వ అధ్యాయం. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. అతనికిచ్చిన మహిమ పోగొట్టుకున్నాడు, అతనికిచ్చిన ఆ యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు, ఆ యొక్క జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ యొక్క భయము పాపం వలన మొట్టమొదట వచ్చింది. ఏంటంటే భయం వచ్చింది. దేవునితో గడిపే కారణం విడిచేసి, ఆ సమయాన్ని విడిచేసి, దేవునితో మాట్లాడే కార్యం విడిచేసి ఇప్పుడు దేవుని ఎదిరించే స్థితికి వచ్చాడు. దేవునితో ముచ్చలాడే స్థితిని వచ్చి కృష్ణ ప్రియమైనవారా పాపం యొక్క ఘోరం చేశారు. ఆ చిన్న బిడ్డకి బొబ్బలు అనగా సాధారణంగా ఉన్న శరీరం వికృతమైంది. ఇప్పుడు మానవుని యొక్క మనస్సు వికృతమైంది, మానవుని యొక్క మాట వికృతమైంది, మానవుని యొక్క ప్రవర్తన వికృతమైంది. దేవునితో నడిచేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవునితో ముచ్చటించేవాడు, ఆయన సంచరితప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో అనేక విషయాలు తెలుసుకునేవాడు. అయితే ఇక్కడ ఆయన స్వరం విని వెంటనే చెట్లచాటుకి వెళ్ళిపోతున్నాడు. అప్పటికైనా ఆయన వస్తే ఆయన ఆహ్వానించే స్థితిలో లేడు. ఎందుకనగా పాపము దేవుణ్ణి ఆహ్వానించదు, దేవుని దగ్గరికి రాదు, దేవునికి దూరపరుస్తుంది పాపం. దేవునికి మానవునికి సంబంధం తెగిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. నేను నీవు తినకూడదని చెప్పిన పండును తిన్నావా? తిన్నానంటే సరిపోయిండేది. కానీ పాపం అలా చెప్పనివ్వదు, పాపం అలాగ ఒప్పుకొనివ్వదు. పాపం ఏం చేస్తుందంటే దేవుని దూషించేటట్టు చేస్తుంది, తనని ప్రేమించే వారిని దూషించేటట్టు చేస్తుంది, తనకివ్వబడి తన కొరకే జీవించే వారిని హింస పెట్టేటట్టుగా చేస్తుంది. ఇది మానవుని యొక్క స్థితి. ఈనాడు ఘోరాలకి, ఈనాడు పాపానికి ప్రాయశ్చిత్తం లేకుండానే అనేకులు తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అనేకులు దేవుని దూషిస్తున్నారు. ఎక్కడున్నాడు దేవుడు, ఎవరా దేవుడు అని విర్రవీగుతున్నారు. కారణం ఏమిటంటే పాపం యొక్క ఘోరత్వం. ఇది ఇక్కడ చెప్పిన మాటలో ఒక లోతైన భయంకరమైన కార్యం ఉన్నది. ఏమంటున్నాడు చూడు. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన, దేవుని ఏలు విడి చూపిస్తున్నాడు. నీవు తప్పు చేశావయ్యా, ఈ స్త్రీని ఇవ్వకుండా ఉంటే నేను తప్పు చేసి ఉండను, ఈ స్త్రీయే లేకపోతే నేను తప్పుకే దాసునయ్యి ఉండను. నువ్విచ్చావు, నువ్విచ్చినందువల్ల ఈమె తింటూ, ఈమె తిన్నదే కాకుండా నన్ను కూడా తినిపించింది. నేను అడుగుతున్నా, ఈరోజు మానవుణ్ణే నేను అడుగుతున్నాను. ఎందుకంటే నోట్లో పెట్టిందా, లోపల మింగేదాకా కుక్కిందా? లేదు కదా. నీవే కదా ఇష్టపడి తిన్నావు, నీవే కదా ఇష్టపడి తీసుకున్నావు, నీవే కదా ఆమె పండు తీసుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? దానికి ముందు జరిగిన సమస్య ఏమిటి? ఇక్కడ 6వ వచనం, ఆ స్త్రీ ఆహారమునకు మంచినిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది అయి ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దీనికి వాక్యంలో ఏది కలపకూడదు. తిన్నది, ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చెప్పి ఉండాలా? ఆ పండుని గురించి తెలిసిన వాడు ఏం చెప్పి ఉండాలి? అమ్మా, ఈ పండు మనల్ని తినకూడదని దేవుడు చెప్పాడు కదా, నువ్వు తిన్నావా అని దేవుని తరపున అడిగి ఉండాల్సిన వాడు అడగకుండా తింటున్నాడు. ఆమె ఏం చెప్పలేదు, ఆమె ఏమీ చెప్పలేదు. అసలు ఈమె కన్నా సాతానుడు ఏదో చెప్పాడు, మోసపోయింది. ఏం చెప్పాడు? ఏమేం చేసింది? తీసుకొచ్చి ఇచ్చింది, తిన్నాడు.
అంటే పాపము ఇతన్ని ఆకర్షించుకునింది. పాప రూపము ఇతన్ని ఆకర్షించుకునింది. పాపము యొక్క ఘోరత్వం ఏంటంటే మంచివాణ్ణి, దేవుని మనిషిని, దేవుని బిడ్డని పాడు చేస్తుంది. ఎట్లాంటి గనునైనా సరే పాపము ఆహ్వానిస్తుంది, ఆస్వాదిస్తుంది, తినేస్తుంది, మింగేస్తుంది అని చెప్పచ్చు. ఎందుకంటే పాపం యొక్క ఘోరత్వం అలాంటిది, పాపం యొక్క స్థితి అలాంటిది, పాపం కొన్ని బలం అలాంటిది. ఇక్కడ అందరితో కాకుండా సృష్టించిన సృష్టికర్తని వేలుపెట్టి చూపిస్తున్నది. క్రీస్తు ప్రియమైన వాళ్ళ ఎంతటి ఘోరం జరుగుతుందో చూశారా? ఎంతటి ఘోరం జరిగిందో వింటున్నారా? దేవుని చూసి నీవు ఇచ్చిన ఈ స్త్రీ తనను అంతవరకు ప్రేమించి అంటుకొని తనతో పాటు తిరిగిన ఆ స్త్రీని కూడా వేలుపెట్టి చూపిస్తున్నాడు. తనకు తోడుగా ఉన్న స్త్రీ మొట్టమొదట ఏమన్నాడు? నా మాంసంలో మాంసం, నా ఎముకల్లో ఎముక, నా. ఎంత బాగా పిలుచుకున్నాడు. ఇప్పుడు నీవు ఈ స్త్రీ కారణం. ఇద్దరు పాపం చేసినవాడు పాపాన్ని ఒప్పుకోనివ్వదు. పాపం ఈ పాప ఘోరత్వంలోంచి విడుదల పొందాలంటే ఒకటే కారణం, ఒకటే విషయం మనం గ్రహించాల్సిందంటే పాపం యొక్క ఘోరత్వం నుంచి విడుదల పొందాలంటే ఇక అవదు, బందీ అయ్యే తీరాలి. బందీ చేసుకొని అయిపోయింది. బందీకాణంలో ఉన్నంత వరకు ఒక చిన్న విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవడైనా పాపం చేసి తప్పు చేసిన వాడిని శిక్ష విధించి జైల్లో పెడితే జైలుకి వెళ్ళి ఆడ మంచి చేస్తా అంటే ఆ జైలు ఒప్పుకోదు. జైల్లో ఏం చేయమంటారో అదే చేయాలి. జైలు అధికారి ఏం చెప్తారో అదే చేయాలి. జైల్లో ఏం నిబంధనలు ఉన్నాయో, ఏం ఆజ్ఞలు ఉన్నాయో, ఏమి చెబుతారో, ఏ టయానికి ఏమేమి చేయాలని చెప్తున్నారో అది చేసే తీరాలి. అంతేకాని నేను ప్రసంగం చేస్తాను, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేస్తానంటే దంచుతారు. అలాగే పాపము మానవుని దంచుతూ ఉన్నదే. పాపానికి బానిస అయిపోయిన తర్వాత, పాపం యొక్క ఆధీనంలోకి వచ్చిన తర్వాత పాపం ఏమైతే చెబుతుందో దాన్ని మాత్రమే మానవుడు చేస్తూ ఉన్నాడు. మరణానికి దారి తీస్తున్నాడు. మరణానికి నడిపిస్తున్నది పాపం. మరణానికి ఆహుతవుతున్నాడు మానవుడు. ఎంతటి ఘోరమైన స్థితి వచ్చిందంటే క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణి, మంచిగా అన్ని తినేదానికి ఇచ్చిన దేవుణ్ణి ఇక్కడ ఎదిరిస్తున్నాడు, నిందిస్తున్నాడు. అంతతో విడిచేయక తనకిచ్చిన స్త్రీని కూడా నిందిస్తున్నాడు. ఆమెనా ఒప్పుకోగలిగిందంటే ఆమె ఒప్పుకోలేదు. సాతాను చెప్తే నేను తిన్నా. దేవుడు చెప్పలేదా తినొద్దని? దేవుడు వద్దని ఎన్నిసార్లు ప్రతిసారి నీ హృదయంలో ఘోషిస్తూ ఉండలేదా? తప్పు ఇదని చెప్పలేదా? ఇది చేయకుండా ఉండడమే మేలని నీకు చెప్పలేదా? నీ హృదయంలో ఆ యొక్క ఘోష వినపడడం లేదా? నీవు పాపం చేసేటప్పుడు దేవుడి మీద పడతావా? పాపం యొక్క ఘోరం ఇంతే. ఏం చేయలేవు, నీ విడిపోవాల్సిందే, దేవునితో దూరం అవ్వాల్సిందే. ఈ స్థితిలో నుంచి బయటికి రావాలన్నా ఇక్కడికే అలాగే అంటిపెట్టుకొని ఉండాలన్నా? ఏం కోరుకుంటున్నావు? ఏం కావాలి నీకు? పాపాన్ని ప్రేమిస్తూ పాపంలోనే జీవిస్తూ పాపం వల్ల వచ్చే జీతమైన మరణానికి ఆహుత అవుతావా? లేక రోమా 6:23 ప్రకారం యేసు క్రీస్తునందు విశ్వాసము నిత్య జీవం. యేసు క్రీస్తుని విశ్వసిస్తే నిత్య జీవం. ఇంతే చెప్పే మాట. ఒకే 2 మాటలు ఒకే స్థలంలో ఉన్నాయి. 2 కాళ్ళు నీ ముందు ఉంచబడి
ఒకటి, నీవు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపిగానే ఉండిపోతావు, పాపంనే చేస్తూ ఉంటావు, పాపం నిన్ను బానిసగా చేసుకొని పాపంతోనే చనిపోతావు. యేసుక్రీస్తునందు నిత్య జీవమున్నది, దాన్ని పొందితే ఈ పాపంలో వచ్చే జీతం మరణము మూయబడుతుంది. నేను కూడా చెప్పాలనుకుంటే ఒక చిన్న సంఘటన చెప్పేసి నేను ముగిస్తాను. అదేమిటంటే, పాలున్నాయి, ఆ పాలులో నీళ్ళున్నాయి. అయితే దేవుడు ఒక పక్షిని సృష్టించాడు, ఆ పక్షికి హంస అని పేరు మానవుడు పెట్టాడు. దాన్ని దేవుడు ఒప్పుకున్నాడు. ఆ హంస యొక్క స్థితి ఏమిటి అంటే, పాపమును నిత్య జీవాన్ని చూపించగలిగిన శక్తి కలిగిన యేసుక్రీస్తు వలె, పాపంలో నుంచి విడిపించే యేసుక్రీస్తు వలె ఇక్కడ ఆ పక్షి ఆ పాలను నీళ్లను వేరు చేయగలిగిన శక్తిని దేవుడు ఆ పక్షికి ఇచ్చాడు. ఇది ఎంతోమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఒక్క పక్షికి, దేవుడు సృష్టించిన పక్షికి పాలేమిటి నీళ్ళేమిటి తెలుసుకొని దాన్ని వేరు చేయగలిగిన స్థితిని, శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు అని మనం చూస్తున్నామంటే, పాపంలో నుంచి, మరణంలో నుంచి, పాపంలో జీతమైన మరణంలో నుంచి మనల్ని విడిపించేదానికి నిత్య జీవి అయిన, మనల్ని సృష్టించిన, మనకి ప్రాణమిచ్చిన, జీవమిచ్చిన యేసుక్రీస్తు మనకున్నాడు. యేసుక్రీస్తు మనకున్నాడు. ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నమ్ముతావా? ప్రార్థన చేస్తావు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ మితి లేని కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. పాపంలో బంధించబడి ఉన్నాం. పాపంలో నుంచి విడిపించడానికి శక్తి కలిగిన మా యేసు మమ్మల్ని విడిపించి నీ నిత్య జీవనకు చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.